మేము రేవంత్ రెడ్డి గారిని మీరు ప్రజల పక్షమా, కార్పొరేట్ విద్యా వ్యాపారుల పక్షమా, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవైపు లక్షల కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయినాయి. అదే కార్పొరేట్ విద్యా సంస్థలు వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తూ ఉన్నాయి. మరి మీరు కార్పొరేట్ పక్షమా, ప్రజల పక్షమా? ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. తెలంగాణ ప్రజలు కూడా తమకు ఉచితంగా పొందాల్సిన విద్యను లక్షలు ఖర్చు చేసి ఇలా పొందుతున్నటువంటి అంశాన్ని మేము ప్రజల్లో వెళ్తాము, పాంప్లెంట్ ద్వారా ప్రచారం చేస్తాము. మేము పాదయాత్రలతోటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని చైతన్యం చేసి ప్రతి బిడ్డకు కూడా ఉచిత నిర్బంధ సమాన విద్య అందేలా మేము కృషి చేస్తామని మా అంతిమ లక్ష్యం. సామాన్యుడు సంపన్నుడు ఒకే చోట చదివే విద్యా విధానం రూపొందించాలా. విద్య ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడే ఈ విద్యా దోపిడీ, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా దోపిడీకి శాశ్వత పరిష్కారం అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులతోటి ఉద్యమాన్ని ఉధృతం చేసి సాధించే వరకు కూడా, సీటు దింపే వరకు కూడా మేము పోరాడతాం. ఈ జేసీలో ఈరోజు ముఖ్యంగా సమావేశం ఏంటంటే పేద బడుగు బలైన విద్యార్థి పిల్లలకి ఫీజులు కట్టలేక ఎంతో మంది చాలా బాధలు మిత్తిలకు తెచ్చుకొని బంగారాలు అమ్ముకొని, ఇండ్లు అమ్ముకొని, స్థలాలు అమ్ముకొని మిత్తిలు వడ్డీలు కట్టలేని పరిస్థితులలో ఈరోజు పేద ప్రజలు అలమటిస్తున్నారు. పిల్లల్ని లేపి తల్లిదండ్రులు కట్టలేని పరిస్థితుల్లో పిల్లల్ని లేపాడితే పిల్లలు షేమ్గా ఫీల్ అయ్యి చాలామంది పిల్లలు ఎగ్జామ్స్ రాయనప్పుడు ఫీజు కట్టినప్పుడు ఆత్మహత్యలు చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. చనిపోయారు పిల్లలు. అలాంటి వాళ్ళని గుర్తించి సీఎం గారు గుర్తించి ఫీజుల నిమిత్తం అందరికీ ఒకటే. ఇప్పుడు అక్కడ తమిళనాడులో చేసిన విజయ్ అన్న సీఎం గారు చేసినట్లుగా ఇక్కడ కూడా మా రేవంత్ అన్న చేయాలని అందరికి ఒకటే విధంగా పేదలకి పెద్దలకి ఉన్న వాళ్ళకి సంపన్నులకి పేదలకి ఒకటే విధ ఫీజు చేయాలని మేము కోరుకుంటున్నాం. జేఏసీ చైర్మన్ అన్నోజీ శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్కి కారణం ఏంటంటే విద్యార్థుల మీద ఫీజులు, వాళ్ళు కట్టలేని ఫీజులు మోతబరువు అయిపోయింది. ఈ రోజున విద్యని వ్యాపారం చేస్తున్నారు. విద్యను వ్యాపారం చేయకూడదు. విద్య అందరికీ అందుబాటులో ఉండాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అయ్యా, పేదల్ని ఒకసారి గమనించండి, చూడండి. విద్యార్థులు చదువుకోలేని స్థితిలో ఉన్నారు. భావి భారత తరానికి విద్యార్థులే రేపటి పునాదులు అని మనం అంటున్నాము. మరి ఆ పునాదులు ఈ రోజున వేయాలంటే మరి విద్యా వ్యవస్థకి ఇంతగానో ఫీజులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి? తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు. ఉన్న భూములు ఆస్తులు అమ్ముకొని ఈ రోజున తల్లిదండ్రులు అధోగతి పాలవుతున్నారు. విద్యార్థులను చదివించుకొని రేపన్నాడు వాళ్ళు మన భారతదేశానికి వెన్నుముకలాగా ఉండాల్సిన విద్యార్థుల్ని ఏ విధంగా మీరు వాళ్ళని చూడాలనుకుంటున్నారు? కాబట్టి మీరు ఒక్క అడుగు ముందుకొచ్చి విద్యా వ్యవస్థని మీరు ఒక్క నిమిషం మీరు గమనించవలసిందిగా నా యొక్క మనవయ్య.